ఇస్కాన్కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్ బ్రహ్మచారిని బంగ్లాదేశ్లో అరెస్టు చేయడంపై భారత్ స్పందించింది. ఆయన్ను అరెస్టు చేసి బెయిల్ నిరాకరించడంపై విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయంలో బంగ్లాదేశ్లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మైనారిటీలపై దాడులు సరికాదని తెలిపింది. హిందువులు సహా మైనారిటీలందరికీ భద్రత కల్పించాలని బంగ్లాదేశ్ అధికారులను కోరింది. ఆయుధాలు ధరించకుండా శాంతియుతంగా సమావేశాలు నిర్వహించే హక్కును వారికి కల్పించాలని కోరింది. రాజద్రోహం ఆరోపణలపై సన్యాసి చిన్మయ్ కృష్ణదాసును ఈ నెల 25న ఢాకా విమానాశ్రయంలో బంగ్లాదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్ను చిట్టగంగ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించి జ్యుడిషియల్ కస్టడీ విధించింది. కృష్ణదాస్ను కోర్టు నుంచి జైలుకు తరలిస్తున్న సమయంలో ఆయన మద్దతుదారులు వ్యాన్ను చుట్టుముట్టారు. దాదాపు గంటకు పైగా అడ్డుకున్నారు. పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి వారిని చెదరగొట్టారు. మెజారిటీ వర్గం వారు కూడా మైనారిటీలపై రాళ్లు రువ్వారు. ఈ దాడిలో ఎవరైనా గాయపడ్డారా అనేది తెలియరాలేదు. మైనారిటీలపై దాడులను నిరసిస్తూ గత నెలలో జరిగిన ఓ ర్యాలీలో బంగ్లాదేశ్ జెండాను ఉద్దేశించి చిన్మయ్ కృష్ణదాస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆ దేశ మీడియా పేర్కొంది. మహ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం ఏర్పడ్డాక తమపై దాడులు పెరిగిపోయాయని హిందువులు సహా ఇతర మైనారిటీ వర్గాలు చెబుతున్నారు.